నేను కావాలని చేయలేదురా. ఇప్పుడు ఇది తాగడం కుదురుతుందా కుదరదా? నేను ఇప్పుడు ఇది తాగడమే నీకు సంతోషం అయితే నేను తాగేస్తానురా. నువ్వు సంతోషంగా ఉండాలిరా. నేను సురేంద్ర అంకుల్ని. నీకు గుర్తున్నానా? ఈరోజు పొద్దున్నే తిరుపతి నుంచి వచ్చాను. నేను చేస్తున్న పని తప్పో రేటో నాకు తెలియదు, కానీ ఇది నీ దగ్గరే ఉండాలి. ఆ టైంలో నాకేం చేయాలో తెలియలేదు. మీ నాన్న నాకు రాసిన లెటర్. సురేంద్ర, నా ప్రాణ స్నేహితుడా, అందరూ నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు నువ్వే నన్ను ఆదరించావు. నీకు చేతనైనంత సహాయం నువ్వు నాకు చేశావు. నా మంచి కోరే నీలాంటి వాడి మాటలు వినకుండా నేను వెళ్ళిపోవడం నేను చేసిన పెద్ద తప్పు. నేను ఇప్పుడు తెలుసుకున్నాను, కానీ ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు ఇంట్లో లేకపోవడం ఒక విధంగా మంచి జరిగింది. నేను ఆవేశంతో మీ ఇంటికి వచ్చాను, కానీ నీ మొహం చూశాక ఆ విషయం చెప్పగలనో లేదో నాకే తెలీదు. నా పరిస్థితిని మాటల్లో చెప్పలేంట సురేందర్. ఈ రోజు మొదటిసారిగా అభి నా మీద కోపడ్డాడు, అది కూడా చిన్న విషయానికి. చోటు, మా నాన్నగారి కోపం ద్వేషంగా మారిపోయింది. నా భార్య కోపం కూడా ద్వేషంగానే మారిపోయింది. అలానే నా కొడుకు కోపం కూడా ఏదో ఒక రోజు ద్వేషంగా మారిపోతుంది. ఎందుకంటే అంత హీనమైన బతుకు నేను బతుకుతున్నాను. ఈ చేదు నిజాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను. అలాంటిది నా కొడుక్కి ఎలాగ అర్థమయ్యేలా చెప్పనురా? నా కొడుకు కోపద్వేషాల్ని నేను చూడలేనురా. ఈ ప్రపంచంలో ఎంతో మంది నాలా దుర్భర జీవితం గడుపుతున్నారు. అయినా గాని నాకు మనుషులంటే నమ్మకం ఉంది. నేను మనసారా నమ్ముతున్నాను. దేవుడు ఉన్నాడు, అలాగే మంచి మనుషులు కూడా ఉన్నారు. నేను నమ్మే ఆ దేవుడు అలాగే మంచి మనుషులు అభిషేక్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. జీవితంలో ఓడిపోయిన రితేష్ జైన్. అభి, అభి, ఏడో కభి, రే ఏడో కభి. అభి, అభి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నేనే చంపేశాను అని చెప్పినప్పుడు నేనే వినలేదు. అభి, కోసం ఆయన చాలా అప్పుల పాలయ్యారు. అయ్యో, ప్లీజ్ అభి ఏడవద్దు. ఊరుకో అభి, ప్లీజ్ అభి. క్షమించు నాన్న. కామ్ డౌన్ అభి. ఎక్కడ? అతనికి తిన్నరిచ్చాను. ఆర్య